శ్రీ గురుభ్యో నమ. మహిమలు చెప్పుకుంటున్నాం. కంచి పరమాచార్య యొక్క మహిమల గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. దాంట్లో ముందర దానికి ఏమని చెప్పంటే ముందు మాటగా చెప్పుకొస్తూ ఉన్నాయండి అంటారా. ఇలా తలపోస్తుండగా ఏమని చెప్పారంటే లాస్ట్ చరణం అంటే అమ్మవారి గురించి చెప్పు, వాళ్ళ అమ్మవారిని స్తుతిస్తూ ఇలాంటిదే చెప్పించారన్నమాట. అంటే అమ్మ తల్లి ఎక్కడున్నా కానీ వాడే మా వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి కూర్చున్నా కానీ భక్తులు ఆఖరిని ఉన్నా కానీ మనకు దొరుకుతాయి అన్నట్టుగా చెప్పినట్టుగా ఆవిడ ఉంటే చాలా నీలరాజు వెంకటేశ్వర గారు వెళితే అప్పుడు దొరకలేదని చెప్పి అనుకుంటే ఆ జ్ఞాపకం వచ్చింది. ఇలా అమ్మవారు అన్నారు కదా అని చూపులతో స్నానం చేయించి తల్లి అని అన్నిటిపైన చంద్రుడు తన చల్లని అంటే ఎక్కడ ఆ కన్నులతోటి అరవిడిచి నీలోతు పొలాలంటే సుదీర్ఘమైన నీ కరగంటి చూపులతో స్నానం చేయించి తల్లి అని అది కాంతి వర్షం కురిపిస్తుందని అంటారు ఆదిశంకర్. ఇలా తలపోస్తుంటే హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఈ చివరి నుండి ఆ చివరి వరకు సభామండపం అంతా కలిగి చూశారంటే ఈయన దర్శనం దొరకదు చూశారు. ఆ వీక్షణ ప్రసన్నంగా చంద్రుడి నుంచి వెడలి వచ్చిన పండుగ భక్తుల హృదయాలను సొరగొన్నది. ఇదే విషయం నా మనసులో చెరగని ముద్ర వేసి ఆనాటి అనుభూతిని తలుచుకుంటూ ఆచార్య స్వామిని మరోసారి చూసి దగ్గరికి వెళ్ళి స్వామితో మాట్లాడాలని, స్వామి మాటలు ఆలకించాలి అనే అభిలాష రేకెత్తించింది. ఇలా ఉండగా ఒక న్యాయవాది మిత్రుని తోడు తీసుకుని ఇద్దరు కలిసి ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాం. స్వామివారు కూడా ఇంకా విష్ణు కంచిలో చిన్న మఠంలోనే ఉన్నారు. మా అదృష్టమేమో మేము అక్కడ చేరిన వేళకు స్వామి వెంట వారి శిష్యులు తప్ప ఇంకితరులు ఎవరూ లేరు. మా ఇరువురి పేర్లు ఒక చీటి మీద రాసి స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పాం. ఇప్పుడే భిక్ష ముగించారు, విశ్రాంతి తీసుకుని కాసేపటికి వెలుపలికి వస్తారు, కూర్చోండి అని శిష్యులు చెప్పారు. ఇంతలో మరొక శిష్యుడు వచ్చి స్వామి ఇప్పుడే వస్తున్నారు అంటూ వారు కూర్చోవడానికి పీట వేశారు. దండం చేతితో పట్టుకుని స్వామి రానే వచ్చారు. మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాను. మా ప్రవర గోతనామాలు చెప్పుకుంటూ అది సాష్టాంగం చేశాం. స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూర్చోమన్నారు. ప్రశాంత గంభీరంగా ఉంది స్వామి వదనం. ప్రసన్నత కుమ్మరిస్తున్నది ఆయన నేత్రాలు. శరీరకాంతి చెప్పసఖ్యం కాదు. అప్పటికి స్వామి వయస్సు 60-70 ఏళ్ల మధ్యలో ఉండవచ్చు. వయస్సుచే కాకుండా నిరంతర జపతపాల వల్ల, ఉపవాస వ్రతాల మూలం వల్ల శరీరంగానేమో శుష్కించి కాస్త ముడతలు పడినట్టు కనిపిస్తున్నది. లోక సేవాచరణంలో ఎవరి శరీరం శుష్కించుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడు అంటాడు స్వామి వివేకానందుడు. అనిర్వచనీయమైన అఖిల జనానందకరమైన ఏదో ఒక తేజస్సు, ఒక వర్చస్సు ఆయనలో ఉన్నది. అదేనేమో బ్రహ్మ తేజస్సు. ఇంటి పేరుతో సహా నా పేరు ప్రవరా విని మందహాసం చేస్తూ, మీరైతే బ్రాహ్మణులా, మీ ఇంటి పేర్లోనూ మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా అని స్వామి చమత్కరించారు. స్వామివి సరైన చలోక్తుల వల్ల మా కొత్తదనం కొంత సడలింది. స్వామికి మేము మరింత సన్నిహితమైనాం. ఒకసారి నేను తపస్వాధ్యాయ నిరతులు పండిత కవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి వెంటబడి శ్రీ కామకోటి పరమాచార్యుల గురించి 4 మాటలు చెప్పమన్నప్పుడు వారు నాతో, బాబూ అది నడయాడుతున్న బ్రహ్మ పదార్థం, దాన్ని గురించి ఎలా పలకడం అంటూ ఈ క్రింది అనుభవ విశేషాలు వినిపించారు. ఒకసారి నేను శాస్త్రి గారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సందర్శించినప్పుడు మా తండ్రి గారు రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకు ఇవ్వమని అడిగారు. అంటే ఆయన శాస్త్రి గారు చెప్పారన్నమాట. వాళ్ళ నాన్నగారు రాసింది. తమకు నాగరి అరవా లిపులు వచ్చు, మరి తెలుగు లిపి పరిచయమేనా అని నేను అడిగాను. అంటే ఆయన శాస్త్రి గారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. తర్వాత నేను అడిగాను, నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి, పుస్తకాలు పెట్టి పూజిస్తాను, పుస్తకాలు పెట్టిలో పట్టి పూజిస్తాను,
ఒక సెట్ ఇవ్వు అన్నారు శ్రీవారు. తర్వాత కొంతకాలానికి స్వామివారు హైదరాబాద్లో లలితా మనోహర్ ఇంట్లో ఉన్నప్పుడు నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్టు స్వామికి తెలిపాడు. ఒక పాడుబడ్డ కొంపలో కూర్చుని నాకు కౌరబెట్టారు శ్రీవారు. అదే సమయానికి శ్రీ పివి నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు రాసుకుని వచ్చి వినిపించారు. శ్రీవారు ఆ శ్లోకాల్లో తప్పులు దిద్దే కొన్ని సూచనలు చేశారు. తప్పులు దిద్ది కొన్ని సూచనలు కూడా చేశారు. అప్పుడు నేను ఆసుగా శ్రీవారి గురించి 4 శ్లోకాలు చదివాను. నా శ్లోకాలలో తప్పులు ఏవి శ్రీవారు ఎత్తి చూపలేదు. కానీ నా కవిత్వంలో 2 చోట్ల తప్పులు దొరికినవని శ్రీ నరసింహారావు గారు అన్నారు. కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని శ్రీవారు అన్నారు. ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆసుగా చెప్పే శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి ఒక గంట సేపు పురాణం చేశారు శ్రీవారు. తర్వాత స్వామివారు ఈ క్రింది పద్యం చదివారు. కనుమీ నీ నగుమోము మేల్పిరికి లక్ష్యం బౌటకుండ్ల లజ్జ నెట్టగా మున్మున్న మునింగి కొండ చరిబాటము జారే రేరేడటం చను మోదించుట పద్మినీపతి నిజాస్మేర దృష్టి ప్రసార నవోల్లసిత హ్రీణయై తెలిపిడెన్ రామా జగన్మోహన. ఇది మా తండ్రి గారు రాసిన రామకథామృతంలో బాలకాండ నవమాశ్వాసంలోనిది. అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు నాన్నగారు రాసిన దాంట్లో అనమాట రాసాకం. అది విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం శ్రీవారు పైపద్యం చదివి, మీ నాన్నగారు దోవనపోతూ ఎప్పుడు ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని నన్ను అడిగారు. ఏనాడో గతించిన మా తండ్రి గారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా తిరిగి చదవగలిగారు. శ్రీవారు ఇప్పటివారు కారు. వెనక ఆశయంలో వశిష్ఠాదుల కోవకు చెందినవారు. అనాచారం, ఆత్మహత్య, నేను లోకంలో చూస్తున్న అనాచారం గురించి ఆలోచిస్తూనే ఉంటే కృష్ణలో గోదావరిలో దూకి చచ్చిపోదామనే తలపు ఇటీవల అనేక పర్యాలు కలిగింది నాకు. ఒకసారి అరుగు మీద కూర్చొని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపుకు ఎదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్టు ఉన్నది ఆ రూపం. చచ్చిపోదామని ఆలోచన వచ్చినప్పుడల్లా వరుసగా 2 రోజులు శ్రీవారి దర్శనం ఇలాగే జరిగేది. అప్పుడు నాకు విసుగు పుట్టింది. నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోరు అనుకున్నాను. నా ఆత్మహత్యలో ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానేసింది. 5-6 నెలల తర్వాత ఒకసారి మళ్ళా హైదరాబాద్ వచ్చాను. తీర్థయాత్రలకు వెళ్ళాలంటేనే ఇక్కడికి వస్తాను, లేకపోతే రామ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళినా శ్రీవారి వద్దకు వెళ్ళిన తీర్థయాత్రే నాకు. శ్రీ పి వెంకటేశ్వర గారితో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. చందూరు శాస్త్రి గారు వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు. నన్ను ఉద్దేశించి శ్రీవారు, నీ సమస్య ఏమైంది అన్నారు. ఏం సమస్య అన్నాను నేను. అనాచారం కోసం చావడం అన్నారు. వద్దు అని మీరు అన్నారు కదా, అందుకని చాలించుకున్నాను. అటు తర్వాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చరించుకున్నాం. శ్రీవారు నేను ప్రాయశ్చిత్త గ్రంథం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పు చేస్తే దిద్దుకునేందుకు గాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. శ్రీ మాగంటి సూర్యనారాయణ గారి అనుభవాల్లో కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం. శ్రీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యం ఇలాయత్తాన్ గుడిలో 1962 సంవత్సరంలో నాకు కలిగింది. ఆ కాలంలో మా అల్లుడు చిరంజీవి వసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి మూర్ఛ వ్యాధి వల్ల బాధపడినాడు. ఈయనంత చికిత్స చేసినా మందుల వల్ల వ్యాధి నివారణ కాలేదు. పూజ్యులు పండితులు స్వామివారి భక్తులైన శ్రీ కీర్తిశేషులు మండలిక వెంకటశాస్త్రి గారి సలహాపై కంచి స్వామివారిని సందర్శించాం. మా అల్లుడు వ్యాధి గురించి వారికి నివేదించాం. 9 ఆదివారాలు వేదోక్తంగా పంచగవ్యములు ఇప్పించవలసిందని స్వామివారు ఆదేశించారు. తూచా తప్పకుండా స్వామి ఆజ్ఞను అనుసరించాం. 9 ఆదివారాలు గడువు దాటగానే మా అల్లుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. ఇది నీలరాజు వెంకటశేఖర్ చెప్పిన మాటలు అయిన దాంట్లో వచ్చి లక్ష్మీ కటాక్షం. నేను అప్పుడు మోటారు కార్లు విక్రయించే వ్యాపారం చేస్తుండేవాడిని.
వ్యాపారంలో పోటీ అధికం కావడంతో ఆ సమయంలో నా వ్యాపారం చాలా మందగించింది. మా వద్ద ఉండే పనివారంతా మా పని మానుకోవడం వల్ల సంభవించింది. అచ్చా, ఇది పై చెప్పింది నీలరాజు వెంకటేశ్వర కాదు, బాగా సూర్యనారాయణమూర్తి గారు, సూర్యనారాయణ గారిది. ఇప్పుడు ఆయనదే ఇది అనమాట, లక్ష్మీ కటాక్షం. నేను అప్పుడు మోటార్ కార్లు విక్రయించే వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారంలో పోటీ అధికం కావడం చేత ఆ సమయంలో నా వ్యాపారం చాలా మందగించి మా వద్ద ఉండే పనివారంతా పని మానుకోవడం సంభవించేసింది. అప్పుడు నేను నా కుటుంబ సభ్యులతో కంచికి వెళ్ళి శ్రీవారిని దర్శించి మఠంలో భిక్ష చేశాను. భిక్ష కాగానే శ్రీవారు నాకు ప్రసాదం ఇస్తూ నీకు లక్ష్మీ కటాక్షం ఉంది అని ఆశీర్వదించారు. అప్పటి వరకు నేను నా వ్యాపారం మీద ప్రభుత్వానికి నెలకు 3,000 అమ్మకం పన్ను చెల్లించేవాడిని. స్వామివారి ఆశీర్వచనం లభించిన తర్వాత నేను చెల్లించవలసిన అమ్మకం పన్ను 3,000 1,00,000 పెరిగింది. ఆ సమయంలో నా వద్ద ఒకే ఒక పనివాడు ఉండేవాడు. బయటకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చేవారే లేరు. అలాంటి పరిస్థితుల్లో స్వామి ఆశీర్వాద బలంతో 4-5 జిల్లాల నుంచి టెలిగ్రాముల ద్వారా ఆర్డర్లు రాసాగినవి. కంపెనీ వారు ఈ విషయం గమనించి ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇదంతా స్వామివారి ప్రభావం తప్ప మరొకటి కానే కాదు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవమాతృ కారిని నా విశ్వాసం. ఇలాంటి నిదర్శనాలు ఇంకా అనేకం ఉన్నది. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ స్వస్తి. తర్వాత మళ్ళీ చెప్పుకుందాం, ఇంకా మహిమల గురించి చెప్పుకుందాం. స్వస్తి. నమో నారాయణ వాసుదేవ గోవింద పాహిమాం రక్షమాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.